ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించడం మానేస్తావు. ఎప్పుడైతే ఎవ్వరు నీ గురించి, నీ మంచి గురించి ఆలోచించరు అని నీకు అర్థమైన రోజు. ఒకవేళ ఆలోచించారు అనుకుందాం, ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఆలోచించరు. కానీ నువ్వు వాళ్ళ కోసం నీ జీవిత లక్ష్యాన్ని వెనక్కి నెడుతున్నావు. నీ గురించి నీకు అంత నిర్లక్ష్యమా? నువ్వు ఏంటి అనేది నీకు తెలీదా? ఏదో ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నంత మాత్రాన నిన్ను నువ్వు అంత బాధ పెట్టుకుంటావా? నువ్వు నీలాగే ఉండే స్నేహితుల్ని వెతుకుతున్నావంటే నువ్వు ఎంత విలువైన వ్యక్తివి అయితే అలాంటి మనిషిని వెతుకుతావు. విచిత్రం ఏంటంటే నీకు వెతికినా కనబడడం లేదు. అంత ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న నువ్వు ఎవరో వదిలేస్తారు, ఎవరో వదిలేస్తారని బాధపడుతున్నావా? నీ జీవిత నిర్ణయాలు ఎప్పుడు ఎవరికి ఇబ్బంది పెట్టేంతగా లేనంత వరకు నీ నిర్ణయాలు మార్చకు. నువ్వేం సమాజాన్ని నాశనం చేసే నిర్ణయాలు తీసుకోవడం లేదు. అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నీ నిర్ణయం ఇది అని చెప్పడానికి, నువ్వు ఎందుకోసం బ్రతుకుతున్నావు అని చెప్పడానికి. నీతో నువ్వు యుద్ధం చేయి. నిన్ను నువ్వు మార్చుకోవడానికి, క్రమశిక్షణగా ఉండటానికి యుద్ధం చేయి. ఎవరిని చూసి నిర్ణయాలు మార్చుకుంటున్నావో వారిని ఒక్కసారి చూడు. ఒకరికి ఏం తినాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు, ఎలా బ్రతకాలో కూడా తెలీదు. కానీ నువ్వు ప్రతి పని ముందు ఆలోచిస్తున్నావు, చెప్పే సలహా ముందు ఆలోచిస్తున్నావు, మాట్లాడే మాట ముందు ఆలోచిస్తున్నావు. అలాంటి నువ్వా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు? ఒక్కసారి అద్దం ముందు నీకున్న ఆ 2 చెడు అలవాట్లు తీసి చూడు. నువ్వు ఏంటి అని నీకు తెలుస్తుంది. ఉన్న చెడును కూడా తీసేయి. అప్పుడు నిన్ను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. అందరికీ ఉంది 24 గంటలే. నీ కోసం, నీ లక్ష్యం కోసం నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ఎంత సమయం ఇస్తున్నావు అనేది చూసుకో. ఈ సమాజం 2 విషయాల వెనకే ఉంది. 1 డబ్బు, 2 లేనిది ఉందని వెతికే ప్రేమ. డబ్బు నీకున్న కళ్ళ ద్వారా వచ్చేది. నువ్వు ఎన్ని స్కిల్స్ పెంచుకుంటే అంత నీ దగ్గర ఉంటుంది. ఇక ప్రేమ గురించి మనకు మాట్లాడే అర్హత కూడా లేదేమో. ప్రేమ అంటేనే నిస్వార్థం. అది ఈ భూమి మీద ఉన్న మనుషుల దగ్గర ఉండనే ఉండదు. మన అవసరాల కోసం పదాలు ఉపయోగించలేక ప్రేమ అని వాడుతున్నాం. ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చి నిన్ను నువ్వు అర్థం చేసుకో. అప్పుడే నీకు నిజమైన ప్రశాంతత అంటే ఏంటో తెలుస్తుంది. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు అని అనుకుంటూ ఇక ముగింపు.